సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 528వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనం ధార్మిక జగత్తులో నుండి ఒక భయంకరమైన పొరపాటు జరిగిందండి. దాన్ని ఏ విధంగా కూడా మనం ప్రూవ్ చేయలేము. అర్థమైందండి. ఏ సిద్ధాంతమైనా కూడా మన బుద్ధినేత్రాన్ని తెరుచుకోకుండా మనం వినాలి, అది యాక్సెప్ట్ చేయాలి, అంతే తప్ప ఇది ఎందుకు ఇట్లాగా ఉంది, దీన్ని ఆ విధంగా ఉండడానికి దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది అక్కడ మనం అడగకూడదు. అడిగినా కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండరండి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి 84 లక్షల జీవరాశులలో అంటే యోనులలో ప్రవహించి ఆ విధంగా 84 లక్షల అర్థమైందండి జన్మలు తీసుకుని తర్వాత ఒక మానవ జన్మ దొరుకుతుంది అంటారు. ఒక మానవ అందుకనే మానవ జన్మ అతి దుర్లభము అంటారు. ఎలాగ దీన్ని నమ్మేది ఎలాగా? ఎక్కడ 84 లక్షల జన్మలు తీసుకోవాలి అంటే ఎక్కడవుతుంది చూసారా? కొంచెం మనము లాజికల్గా ఆలోచిద్దాం. ఇది ఎక్కడ ఏ ఏ యొక్క శాస్త్రం సమర్థించింది, దేనికి కారణంగా ఆ విధంగా అనుకోవటం జరిగింది? 84 లక్షలు అంటే మనం చీమగా, దోమగా, కుక్కగా, నక్కగా, పక్షిగా, చాపగా, ఇలాంటి ఎన్నైతే జలచరాలు కానీ, ఎగిరే పక్షులు, ఈ భూమి మీద నడిచేటువంటి జంతువులు, ఈ అన్నిట్లో కూడా మనిషి ఆ విధంగా జన్మ తీసుకుని యోనుల్లో ప్రవేశించి జన్మ పూర్తయిన తర్వాత చివరికి ఒక్క జన్మ మనిషికి జన్మ దొరుకుతుంది అంటారు. పోనీ ఆ విధంగా భావించిన వాళ్ళైనా ఆ మనిషి యొక్క జన్మకి విలువనిస్తున్నారా? దాన్ని ఏమన్నా చాలా జాగ్రత్తగా పరమాత్మను తెలుసుకోవడానికి, వారి యొక్క జీవితాన్ని సమూలంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉద్ధరించుకోవడానికి వాడుకుంటున్నారా అంటే అది కూడా లేదు. అర్థమైందండి. ఇక్కడ నుండే వచ్చింది ఈ ఒక చిన్న పొరపాటు వల్ల మనకేమైందంటే కల్పం ఏదైతే ఉందో కల్ప అంటే ఏమంటారు, సృష్టి చక్రం, దాన్ని కల్పం అంటారు కదా. 4 యుగాలతో కూడుకున్నటువంటి కల్పం, సత్య, త్రేత, ద్వాపర, కలి. ఇది భగవద్గీత ఏం చెప్తుంది? 4 యుగాలు సమానం అని చెప్తోంది. దాని స్వస్తిక ఒక సింబల్ ఉంటుంది చూసారా? 4 యుగాలు 4 స్క్వేర్స్ ఉంటాయి ఆ స్వస్తిక సింబల్ ద్వారా. అది 4 యుగాలకి సూచకము. అందుకని కొంతమంది వాళ్ళ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో అది కూడా పెట్టుకుంటారు, స్వస్తిక అని పెట్టుకుంటారు. అర్థమైందండి. స్వస్తిక ఎక్కడి నుంచి వచ్చింది? స్వస్థితి, స్వస్థిత్, అది స్వస్తిక్ అయింది. అర్థమైందండి. గీతలో చాలా స్పష్టంగా 8వ అధ్యాయంలో శుక్లకృష్ణే గతిహేతే అని అక్కడ ఉంటుంది. అదేవిధంగా 17, 18, 19, 20, 21, 22 ఇవన్నీ శ్లోక తర్వాత మనం ఇప్పటికీ చర్చించుకున్నాం కూడా. అర్థమైందండి. ఈక్వల్ అంటాడు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము సమానమైనటువంటి నిడివి అని అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ధార్మిక జగత్తులో మనకి ఏం చెప్తున్నారు? దాన్ని ఏమంటున్నారు? మహాయుగం అని చెప్పేసి దాన్ని ఎలా మల్టిప్లై చేసుకొని కలియుగము 4,32,000, తర్వాత దానికి × 1, × 2, × 3, × 4 ఆ విధంగా సత్యయుగము. ఇప్పుడు ద్వాపరయుగము 8,64,000, తర్వాత మళ్ళీ దానికి × 3 అంటే 12,96,000, తర్వాత × 4 అంటే 17,28,000. ఇలాగా కల్పం యొక్క ఆయుష్ని విపరీతంగా పెంచేశారు. మొత్తం కలిపితే మనకి 43,20,000 సంవత్సరాలు నిడివి, కల్పం యొక్క నిడివి. అర్థమైందండి. ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా డబ్లింగ్ ఫార్ములా ఉందండి. డబ్లింగ్ ఫార్ములాలో ఏంటి? కలియుగము 4,32,000, దానికి డబుల్ చేస్తే ద్వాపరయుగం 8,64,000, దానికి డబుల్ చేస్తే 17,28,000, దానికి డబుల్ చేస్తే 34,56,000. అర్థం. ఇవన్నీ టోటల్ చేస్తే 64,80,000 సంవత్సరాల నిడివి. ఈ రెండు కూడా మన భక్తి మార్గంలో ప్రవచనాల రూపంలో పుస్తకాలలో మనం రాసుకున్నటువంటి విధానంలో వింటున్నాం. మనిషికి సగటున 100-150 సంవత్సరాలు అనుకున్నా కూడా ఎన్ని జన్మలు తీసుకోవాలి చెప్పండి? 100 సంవత్సరాలు అనుకుంటే 43,200 జన్మలు తీసుకోవాలి కల్పంలో. అదేవిధంగా ఈ డబ్లింగ్ ఫార్ములాలో
64,800 జన్మలు తీసుకోవాలి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దేనివల్ల ఏ సందేశం ఇస్తున్నాడు భగవంతుడు దానివల్ల? అది మనకి ఏదైనా ప్రేరణ కలిగిస్తుందా? ఇన్ని జన్మలు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇంకా ఏం చెప్తారు? కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని చెప్తారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు. 40,000 తగ్గింది, ఏమన్నా తగ్గించారా? ఇప్పుడు అయిపోయిందండి, ఒక 20 సంవత్సరాలు అయిపోయింది, 3,900 39,980 చెప్తున్నారా? అది 40,000 ఫిక్స్డ్. అది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే ఇదంతా దీని కారణంగా ఇది 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఈ లక్షలు ఇది దానికి దీనికి లింకు పెట్టుకుంటే అట్లా లక్షల సంవత్సరాలు ఈ యొక్క చక్రం అయిపోయింది. కాలచక్రము, సృష్టి చక్రం ఏదైతే ఉందో అది అయిపోయింది. అందుకనే భగవంతుడు అంటాడు, ఇదంతా దీనికి ఎటువంటి ఆధారం లేదు, దీనికి ఎటువంటి ప్రూఫ్ లేదు. అసలైనటువంటిది ఏంటంటే కేవలం 5,000 సంవత్సరాలకు ఒక కల్పము, 1250 సంవత్సరాలు ఒక్కొక్క యుగము, సత్య త్రేత ద్వాపర కలి. అందుకని అప్పుడు సమానంగా ఉంటుంది. అర్థమైందండి? అప్పుడు మన జీవితంలో 84 జన్మలే, 84 లక్షల జన్మలు కాదు, 84 జన్మలే. ఎటువంటి చీమ, దోమ, పక్షి, చేప ఇటువంటి యోనుల్లో రాము, మనిషి జన్మనే తీసుకుంటాడు. ఇవన్నీ విషయాలు మన భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇది ఒక ముఖ్యమైన భేదం, చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. దీని నుంచి మనం ఏమవుతుందంటే అసలు భగవంతుని మీద విశ్వాసమే పోతుంది. ఏంటంటే 64 లక్షల సంవత్సరాలు ఏంటంటే తిరగడం ఏమిటి మనకి? అందుకనే మనకి జన్మరాహిత్యం ఇటువంటివన్నీ వచ్చేసాయి. నిరుత్సాహం వచ్చేసింది జనాల్లో. ఎందుకు మానవ జన్మ అక్కర్లేదు? ఎందుకంటే రకరకాల సమస్యలతో వలయంలో చిక్కుకున్నాం, విషయ వికారాల్లో కూరుకుపోయి ఉన్నాం, ఇంద్రియ సుఖాలను పడుకుంటూ టెంపరీగా ఏదో అనుభవిస్తున్నాం. కానీ దుఃఖమే దుఃఖం అని చెప్పేసి, మాకు జన్మరాహిత్యం అని చెప్పేసి అదే కోరుకుంటున్నారు. అదే ప్రవచనాల్లో కూడా మనుషులు అదే చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. కానీ ఇదంతా దీనికి ఆధారం ఏది లేదండి. ప్రతి ఒక్కరూ పుట్టినవాడు మరణించవలసిందే, మరణించిన వాడు తిరిగి పుట్టవలసిందే. ఇది భగవద్గీతలో అనేక శ్లోకాలునే, ముఖ్యంగా మీకు 2వ అధ్యాయంలోని 27వ శ్లోకం. ఇప్పుడు ఆ విషయాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు కఠోపనిషత్తులో మనము 1:1:11 1వ అధ్యాయము 1వ వల్లి అంటే సెక్షన్, తర్వాత 11వ మంత్రం వరకు 11 మంత్రాలండి. ఇంకా మనకి 18 మంత్రాలు ఉన్నాయి. 18 మంత్రాలు ఆ విధంగా కొద్దిగా ఒక్కొక్క మంత్రం చొప్పున అలాగ డిస్కస్ చేసుకుంటూ ఉంటే మనకు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి. ఇది కఠోపనిషత్తులో మొదటి అధ్యాయం మాత్రమే, అందులో మొదటి వల్లి మాత్రమే. అందుకని నేను ఏమంటే ఈ రోజంతా పరిశోధన చేసి నేను దాన్ని కూలంకషంగా 18 మంత్రాలు ఇంకా ఉన్నాయి. ఈ 18 మంత్రాలని నేను ఒక 3 భాగాలుగా చర్చించదలుచుకున్నాను. మీ దృష్టికి మనకు కావాల్సిన సందేశం కావాలి. మనం శ్లోకం ఏ విధంగా పలికాడు, మంత్రం ఏ విధంగా పలికాడు, మంత్రం కరెక్ట్గా పలికాడా, గ్రామాటికల్గా ఉందా, ఇది ముఖ్యం కాదండి. అందులో ఉన్న సందేశం ఏమిటి, అది మన జీవితంలో ధారణ ఎలా చేయాలి, ఎవరి నచికేతుడు ఎవరు, ఎవరి వాజశ్రవసుడు ఎవరు, ఎవరు యమధర్మరాజు ఎవరు, ఇవన్నీ మనకు తెలియదు కదా. మనం నచికేతుడు ఎవరో అనుకుంటున్నాం, వాజశ్రవసుడు ఎవరో అనుకుంటున్నాం, యమధర్మరాజు భగవంతుడికి యమధర్మరాజు వేరే అనుకుంటున్నాం. అర్థమైందండి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక్కొక్కటి కలుపుకుంటూ వస్తే అప్పుడు మన జీవితము ఏ విధంగా ఉద్ధరింపబడుతోందో మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు నేను చాలా ఎన్నో గంటలు ఖర్చు పెట్టి దాని మీద నేను ఇప్పుడు 1:1:12 నుండి 1:1:12 అర్థమైందంటే 8 మంత్రాలు చెప్తున్నాను ఇప్పుడు మీకు. చాలా చాలా సులభంగా అర్థమయ్యేలాగా 8 మంత్రాల యొక్క సారం ఏమిటి, దాన్ని ఏ విధంగా భగవద్గీత శ్లోకాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి, దాన్ని సాంప్రదాయకంగా ఏ విధంగా ధార్మికంగా ఎలా అర్థం చేసుకున్నారు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, గీతా శ్లోకాలు ఏమి సమర్థిస్తున్నాయి, ఉపనిషత్తు మంత్రాలు ఏమి సమర్థిస్తున్నాయి అని ఈ విషయాలు ఈ పాయింట్స్ కింద హెడ్డింగ్స్ పెట్టుకుని నేను రాసుకున్నాను. అప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది. ఈ విధంగా చేస్తే నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ దీంతో కలుపుకొని నెక్స్ట్ ఇది కాకుండా ఇంకో 2 ఎపిసోడ్స్తో మనకి 29 మంత్రాలు పూర్తి అయిపోతాయి. మనకి సందేశం క్లియర్గా వస్తుంది. నచికేతుడు అంటే ఏంటి? సత్యాన్వేషకుడు. వాజశ్రవసుడు కర్మకాండ దైహికంగా ఉండేవాడు. యమధర్మరాజు యమలోకానికి వెళ్ళిపోయాడు. ఈ తండ్రి పంపించేశాడు, నేను మృత్యువుకి పంపిస్తానని చెప్పి అక్కడ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత యమధర్మరాజు నచికేతుడి యొక్క సంభాషణ ఇదే మనకు జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మంత్రం చెప్పబోవటం లేదండి, మంత్రం అవసరం లేదు మనకి. ఒక్కొక్క మంత్రము దాని మీనింగ్ చెప్తున్నాను మీకు, తర్వాత దాన్ని సారాంశం చెప్తాను, తర్వాత మళ్ళీ అది ట్రెడిషనల్, తర్వాత ఆధ్యాత్మిక దృష్టికోణాలు, తర్వాత ఉపనిషత్తు సపోర్టు, గీతా సపోర్టు, దాంతో కంక్లూడ్ అయిపోతుంది. ఇప్పుడు 1:1:12 నుంచి 1:1:19 వరకు మీరు కూడా గూగుల్ కానీ ఎందులో నన్ను వెళ్ళి
మీరు మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇండిపెండెంట్గా ఉపనిషత్ పుస్తకాలు కూడా దొరుకుతాయి, మీరు చదువుకోవచ్చు. అర్థమైందండి. 1-1-12, 1-1-19 వరకు. ఒక్కొక్కసారి చూడండి, ఇది 8 మంత్రాలు, ఒక్కొక్క లైన్ రాసుకున్నాను అంతే సింపుల్గా. 1-1-12 మనకి ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. స్వర్గస్థితిలో స్వర్గం అసలు ఎట్లా ఉంటుందంట? అక్కడ భయము లేదు, వృద్ధాప్యము లేదు, ఆకలి దప్పికలు లేవు, శోకము లేదు. అది స్వర్గం అంటే అదనమాట. హాయిగా నిశ్చింతగా బ్రహ్మాండంగా అందరూ పెద్ద పెద్దవాళ్ళు, రాజు పదవిలో ఉన్న వాళ్ళు ఎలాగుంటారో, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు, నౌకర్లు చాకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఖుషిగా ఉంటారు. అది స్వర్గం అన్నమాట. అర్థమైందండి. స్వర్గస్థితిలో భయము, వృద్ధాప్యము, ఆకలి, దాహము, శోకము లేవు. సంపూర్ణ ఆనందమే ఉంటుంది. అందుకనే అక్కడ ఆత్మానందం, ఆత్మిక స్థితిలో ఉంటారు అందరూ కూడా. అర్థమైంది. అందుకని ఇంగ్లీష్లో బ్లిస్ అంటాడు. హ్యాపీనెస్ కాదు. హ్యాపీనెస్ అంటే దైహికంగా వచ్చేది. బ్లిస్ అంటే ఏంటి? అది ఆత్మ నుంచి ఉద్భవించేది. అది సదా ఉంటుంది. అందుకనే దానికి ప్రతి ఆపోజిట్ వర్డ్ ఉండదు. సుఖం అంటే దుఃఖం అంటాం, లాభము నష్టం అంటాం సరే, ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఇది 1-1-12. 1-1-13లో ఏం చెప్తుంది? ఈ స్వర్గస్థితిని పొందించే అగ్ని విద్యను, ఒక అగ్ని విద్య అనే పదం వచ్చింది అక్కడ. దాన్నే తర్వాత శ్లోకాల్లో చెప్తాడు, ఇది నచికేత విద్య అంటాడు. అర్థమైందండి. అగ్ని విద్య. అగ్ని విద్య అంటే జ్ఞానం. అగ్ని అంటే జ్ఞానం కదా. జ్ఞానాగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు గీతలో. నేను కొన్ని గీతా శ్లోకాలు మీ దృష్టికి తెచ్చినప్పుడు మీకు ఇది స్పష్టమవుతుంది. అగ్ని విద్య అంటే ఆ మార్గం అన్నమాట. నచికేతుడు అడుగుతున్నాడు. ఇటువంటి స్థితికి, ఈ స్వర్గస్థితికి చేరుకోవాలి అంటే భయము లేని స్థితి, వృద్ధాప్యము లేని స్థితి, శోకము లేని స్థితి, ఆకలి దప్పికలు లేనటువంటి స్థితి. ఎవరికి కూడా ఎటువంటి లేమి అనేది లేదండి. అందరికీ సమృద్ధిగా ఉంటుంది. అర్థమైందండి. సో అటువంటి స్థితిని పొందాలంటే అగ్ని విద్య నేర్పించండి అని నచికేతుడు యమధర్మరాజుని అడుగుతున్నాడు. అది 1-1-13. నెక్స్ట్ 1-1-14 ఏం చెప్తుంది? యముడు ఈ అగ్ని విద్యను బోధించడానికి సిద్ధమై అది అంతరంగములో నిహితమైన జ్ఞానము అని చెప్తున్నాడు. అర్థమైందండి. అగ్ని విద్య అంటే ఏదో అగ్ని రాజి అక్కడ ముట్టించడం కాదు. ఈ విద్య అగ్నికి సంబంధం లేదు. అగ్ని అంటే జ్ఞానము, అంతరంగ జ్ఞానము, అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి. ఇది ఆధ్యాత్మిక విద్య. దీనిని అగ్ని విద్య అంటారు అని 1-1-14లో యమధర్మరాజు నచికేతుడికి చెప్పడం జరుగుతుంది. యముడు ఈ అగ్ని విద్యను బోధించడానికి సిద్ధమై అది అంతరంగంలో నిహితమైన జ్ఞానం అని చెబుతున్నాడు. 1-1-15 యముడు అగ్ని విద్య యొక్క విధానాన్ని వివరంగా చెప్పగా నచికేతుడు దానిని సరిగ్గా గ్రహించి పునరావృత్తము చేశాడు. అర్థమైందని చాలా స్పష్టంగా అర్థం చేయించడం జరిగింది. అది ఆ విధంగా గ్రహించాడు కాబట్టి మళ్ళీ పునరావృత్తం, మళ్ళీ ఆయన దాన్ని చెప్పడం జరిగిందనమాట. 1-1-16 యముడు సంతోషించి ఈ జ్ఞానాన్ని నచికేత అగ్నిగా స్థాపించి మరింత బలం ఇచ్చాడు. ఇది నచికేత అగ్ని. శాస్త్రాల్లో మీకు ఉంటుంది, ఉపనిషత్తుల్లో ఉన్నది కాబట్టి. ఏ మంత్రంలో ఉంది నచికేత అగ్ని అనే పదమో? 1-1-16లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నచికేత అగ్నిగా స్థాపించి మరింత బలం ఇచ్చాడు. ఇప్పుడు 1-1-17 ఈ జ్ఞానము తెలిసినవాడు మృత్యు బంధనాల నుండి దాటి శోకరహిత ఆనంద స్థితిని పొందుతాడు. అంటే స్వర్గస్థితి అనమాట. అర్థమైంది. శోకరహిత, ఆకలి దప్పికలు లేనటువంటిది. మృత్యు బంధనము లేదు, అసలు మృత్యువే లేదు. ఎందుకంటే ఆత్మకి మృత్యువు లేదు కదా. శరీరానికి మృత్యువు, కానీ ఆత్మ అవినాశి. అర్థమైందండి. మృత్యు బంధనాలను దాటి శోకరహిత ఆనంద స్థితిని పొందుతాడు. 1-1-18 ఇదే నచికేతుడు 2వ వరంగా అడిగిన అగ్ని విద్య. చూసారు, ఇక్కడ వచ్చింది 2వ వరము. మొదటి వరం ఏం చెప్పాడు? మొదటి వరం ఏం చెప్పాడు? నా తండ్రికి శాంతిగా ఉండాలి, నా తండ్రి కోపం చేయకూడదు, నా తండ్రి నన్ను యథావిధిగా యాక్సెప్ట్ చేయాలి, నేను మృత్యులోకం నుంచి వచ్చినప్పుడు కూడా భయపడిపోయి నన్ను తిరస్కరించకూడదు. ఇవన్నీ మొదటి వరంగా అడిగాడు. అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి, సంబంధాలు బాగుండాలి, సఖ్యంగా ఉంటే మిగతావన్నీ తెలుసుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఇది 2వ వరం ఏమంటున్నాడు నచికేతుడు? 2వ వరం ఏమంటున్నాడు? మృత్యుబంధనాలు దాటి శోకరహిత, అంటే ఈ స్వర్గం యొక్క స్థితిని ఆ విధంగా ఎలా పొందాలి నాయనా అని 2వ వరం కింద అడిగాడు. నచికేతుడు 2వ వరంగా అడిగిన అగ్ని విద్య. దీనిని తెలిసినవాడు ఉన్నత స్థితిని పొందుతాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను చర్చించబోయే ఆఖరి మంత్రము 1-1-19. 1-1-19లో ఏం చెప్తున్నాడు? ఈ జ్ఞానము ఆచరించిన వాడు మృత్యువును దాటి స్వర్గ సమాన ఆనంద స్థితిని అనుభవిస్తాడు.
అంటే స్వర్గంలోకి వెళ్ళక్కర్లే, స్వర్గం ఇంకా రాలేదు కదా. ఇక్కడే మనము ఈ యొక్క జ్ఞానం అర్థం చేసుకుని జ్ఞానాన్ని జీవితంలో అనుభవంలోకి తీసుకొని వస్తే ఇక్కడే మనం ఆ ఆనందం, ఆంతరికంగా సుఖము, ఆంతరిక శక్తులు, ఆంతరికంగా ఆత్మ యొక్క శుద్ధత, అందరినీ గౌరవించటం, మనల్ని మనం గౌరవించుకోవటం, నిరంతరం పరమాత్మని తోడుపెట్టుకోవటం, ఇవన్నీ చేస్తామన్నమాట ఇక్కడే. అందుకని ఏం చెప్పాడు, ఈ జ్ఞానం ఆచరించిన వాడు మృత్యువును దాటి స్వర్గ సమాన ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇప్పుడు సాంప్రదాయ దృష్టికోణం, తర్వాత ఆధ్యాత్మిక దృష్టికోణం, రెండు అనమాట. రెండు దృష్టికోణాల్లో మీకు క్లారిటీ వస్తుంది, అందుకని రెండు తీసుకున్నాను. సాంప్రదాయ దృష్టికోణంలో ఏంటి, మొత్తం 8 మంత్రాల సారము. తండ్రి శాంతి కోసం అడిగిన మొదటి వరము నెరవేరిన తరువాత నచికేతుని దృష్టి మరింత లోతుగా మారుతుంది. భయము, వృద్ధాప్యము, ఆకలి, దాహము, శోకము లేని సంపూర్ణ ఆనంద జీవితము ఉన్నదా అని ఆలోచిస్తూ అలాంటి స్వర్గస్థితిని పొందించే మార్గము ఏమిటో అని యమధర్మరాజుని అడుగుతాడు. ఇప్పటికే చర్చించుకున్నాం. ఇక్కడ అతని గొప్పతనం ఏమిటంటే అతను సుఖాన్ని కాదు, సుఖానికి దారిని కోరుతున్నాడు. నేను స్వర్గంలోకి నన్ను పెట్టండి అనట్లే, స్వర్గములోకి వెళ్ళడానికి ఈ భయరహిత, శోకరహిత, ఈ ఆకలి దప్పికలు లేకుండా ఉన్న స్థితి, అక్కడికి ఎలాగ వెళ్ళాలి అది చెప్పండి అంటున్నాడు. చూసారా, అది గొప్పతనం అంటున్నాడు ఇక్కడ. అతని గొప్పతనం ఏమిటంటే అతను సుఖాన్ని కాదు, సుఖానికి దారిని కోరుతున్నాడు. యముడు దీనికి సమాధానముగా అగ్ని విద్యను బోధిస్తాడు. అర్థం చేసుకుంటే అగ్ని విద్య అంటే ఏమిటో మనం చర్చించుకోబోతున్నాం. ఇది కేవలము బాహ్య యజ్ఞము కాదు. అగ్ని విద్య అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, యజ్ఞ మంటపం పెట్టుకుని అగ్ని రాజి అక్కడ అగ్ని ముట్టించి ఆ విధంగా అన్ని మన వస్తువులన్నీ స్వాహా చేస్తూ ఉంటాం. అర్థమైందండి, అది మనం స్థూలంగా చేసేటువంటి విద్య. ద్రవ్య యజ్ఞం అంటాడు దాన్ని గీతలో. అర్థమైందండి. అగ్ని విద్య బోధిస్తాడు. ఇది కేవలం బాహ్యయజ్ఞము కాదు, అంతరంగంలో జరిగే శుద్ధ ప్రక్రియ, శుద్ధి ప్రక్రియ, శుద్ధీకరణ. అంతరంగం అంటే ఆత్మ శుద్ధీకరణ ప్రక్రియ అనమాట ఈ అగ్ని విద్య అంటే. జ్ఞానము మరియు ఆచరణ ద్వారా ఆత్మ పవిత్రంగా అవ్వడము, ఇది అగ్ని విద్య. నచికేతుడి జ్ఞానాన్ని శ్రద్ధతో గ్రహించి సరిగ్గా ఆచరించగలిగినప్పుడు యముడు సంతోషించి ఆ విద్యను నచికేత అగ్ని అన్న పేరుతోనే స్థాపిస్తాడు. ఎప్పుడైతే నచికేతుడు యాక్సెప్ట్ చేసి ఆ విధంగా చేస్తున్నాడో ఆ విద్యను నచికేత అగ్ని అని పేరు స్థాపించాడు. దీని ద్వారా స్పష్టమవుతుంది, జ్ఞానము మరియు యోగము కలిసినప్పుడు మనిషి మృత్యుబంధనాలను దాటి శోకాన్ని అధిగమించి స్వర్గ సమాన ఆనంద స్థితిని అనుభవిస్తాడు. అర్థమైందండి. దీన్ని బట్టి జ్ఞానము కావాలి, యోగము కావాలి. ఈ రెండు మనకు ఉన్నట్లయితే అప్పుడు మనము ఇటువంటి సుఖాన్ని అనుభవం చేస్తాం. అందువలన ఈ 8 మంత్రాల సారం ఏమిటంటే స్వర్గము దూరములో ఉన్న లోకము కాదు, అది జ్ఞానము మరియు యోగము ద్వారా మనలోనే సృష్టించబడే స్థితి. ఇప్పుడు స్వర్గం వచ్చిందాక వెయిట్ చేయక్కర్లేదండి. స్వర్గం వచ్చిందాక అంటే ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టాలి కదా, ఈ శరీరంతో స్వర్గం వెళ్ళలేం కదా. అర్థమైందండి. ఇప్పుడు మనం స్వర్గములో పొందేటువంటి ఆంతరిక స్థితి, ఆ యొక్క యోగ స్థితి, ఆ ఆంతరిక బలము, గుణాలు, శక్తులు, ఇవన్నీ ఇప్పుడే మనం అనుభవం చేస్తామన్నమాట. అది మనకి ఇక్కడ భగవంతుడు 8 మంత్రాల సారం చెప్తున్నాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒకసారి అర్థం చేసుకుందాం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రాలు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాయి. స్వర్గం అనేది యాదృచ్ఛికంగా కలిగే ఫలితము కాదు. స్వర్గం అనేది యాదృచ్ఛికంగా కలిగే ఫలితము కాదు. అది ఇప్పుడు సంగమ యుగం అంటున్నాం కదా, పరమాత్మ ఆత్మల కలయిక యుగము, పరమాత్మ ఆత్మల కలయిక యుగము, సంస్కార పరివర్తన చేసేటువంటి యుగము, రిపేర్ యుగము, కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి యుగము. అది సంగమ యుగములో పొందే ఆత్మజ్ఞానము మరియు రాజయోగ సాధన ఫలితము. ఆంతరిక శక్తి ఊరికనే రాదు. ఏమి చేయకుండా పూజలు చేస్తే వచ్చేస్తుందా, భౌతికంగా చేస్తే వచ్చేస్తుందా, కోరికలు కోరుకుంటే వచ్చేస్తుందా, సాధన చేయకుండా కొంత ధనాన్ని సమర్పిస్తే అయిపోతుందా? దానికి కేవలం ఒక్క జన్మకి సరిపడా కొన్ని ప్రాప్తులు ఏవో లభిస్తాయి, అంతేగాని ఆత్మజ్ఞానం లభించదు. అగ్ని అంటే ఇక్కడ జ్ఞానాగ్ని, ఆత్మజ్ఞానము మరియు పరమాత్మ యోగము, పరమాత్మతో యోగము ద్వారా మన సంస్కారాలు శుద్ధి కావడము. ఎక్కడ తీసుకొని వెళ్ళినా మీరు ఏ మంత్రమైనా తీసుకోండి, ఉపనిషత్తులు కాదు, మీకు అనేక శాస్త్రాలు మీరు అడగండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ చివరికి ఎక్కడికి వస్తోందండి? సంస్కార పరివర్తన, ఆత్మశుద్ధి. అక్కడ వేమన యోగి ఏమి రాశాడు? యోగి వేమన, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. అర్థమైందండి. ఈ శుద్ధి
పూర్తిగా జరిగినప్పుడు ఆత్మ సతోప్రధాన స్థితిని పొందుతుంది. దాని ఫలితముగా సత్యయుగములో స్వర్గ జీవితము వ్యక్తమవుతుంది. కాబట్టి నచికేతుడు స్వర్గాన్ని తిరస్కరించటం కాదు, ఆత్మను అతను స్వర్గానికి కారణమైన జ్ఞానాన్ని కోరుతున్నాడు. స్వర్గానికి వెళ్ళడానికి నాకు ఏం కావాలి, ఎటువంటి జ్ఞానం ఉంటే నాకు స్వర్గంలోకి వెళ్ళడానికి వీలవుతుంది, అది ఆ జ్ఞానం చెప్పమంటున్నాడు. అర్థమైందండి? ఈ మంత్రాలు మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, నీ అసలు స్థితి స్వర్గమే. అంటే ఆంతరికంగానండి, మనం అంత వ్యర్థ ఆలోచన, పనికిరాని ఆలోచన, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఇదంతా చాలా పనికిరాని జీవితము, ఇలా అనుకోవడం అంటే మనలో ఆంతరికంగా నరకాన్ని సృష్టించుకోవడం అనమాట. ఆనందంగా ఉన్నాం అనుకోండి, పర్వాలేదు, భగవంతుడు తోడు పెట్టుకుని నా పనులు చేసుకుంటాను, ఎవరు నా పట్ల వ్యతిరేకంగా కానీ మెచ్చుకున్నా కానీ నేనేమి పొంగిపోను, కృంగిపోను, నాది కర్మాతీత స్థితి, కర్మయోగము, పరమాత్మని దివ్య కర్తవ్యాలు సమర్థించే కర్మలు నేను చేస్తాను. ఇటువంటి మార్గంలో వెళితే మీకు ఏం ప్రాబ్లం వస్తుందండి? అదే భగవంతుడు చెప్తున్నాడు. అందుకనే మీ అసలు స్థితి స్వర్గమే, దానిని తిరిగి పొందడానికి జ్ఞానము మరియు యోగమే మార్గం. ఇప్పుడు కొన్ని సపోర్టింగ్ గీతా వర్సెస్ అని రాసుకున్నాను, ఒక 4-5 రాసుకున్నాను. 4వ అధ్యాయంలో బ్రీఫ్గా నేను చెప్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. 4:37 ఏం చెప్తోంది? యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అంటాడు. దీని మీనింగ్ ఏంటి? జ్ఞానాగ్ని కర్మలను దహిస్తుంది. అంటే కర్మలు దహించడం అంటే ఏంటి? కర్మ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా వెళ్ళినప్పుడు ఈ జ్ఞానాగ్ని ఏం చేస్తుంది? ఉన్నటువంటి పాత సంస్కారాలను తొలగిస్తుంది. ఇప్పుడు మన సన్మార్గంలో సత్కర్మలు చేసే విధంగా ప్రేరణ కలిగిస్తుంది. ఇది అగ్ని విద్య అంటే ఇదనమాట. రెండవది 4:38, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. 4:38 అర్థమైందండి. దీని మీనింగ్ ఏంటి? ప్రపంచంలో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరొకటి లేదు. అంటే ఆత్మని శుద్ధి చేయాలి అంటే వేరే మార్గమే లేదు, జ్ఞానము తప్ప ఇంకొకటి లేనే లేదంటున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ అన్నాడు. ఇహ అంటే ఈ లోకంలో లేదు, మీరు వెతక్కండి. ఆత్మశుద్ధి చేసుకోవాలి అంటే జ్ఞాన మార్గమే ఒకటే శిరోధార్యం అంటున్నాడు. 4:90 కాదు, 9:20, త్రైవిద్యామాం సోమపాహ పూతపాపాహ యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అష్నంది దివ్యాన్ దివి దేవ భోగాన్ అంటాడు. 9:20 ఇది శ్లోకము. యజ్ఞాలు చేసి పుణ్యాన్ని సంపాదించిన వారు స్వర్గాన్ని చేరి దివ్య సుఖాలను అనుభవిస్తారు. ఇక్కడ యజ్ఞం అంటే స్థూల యజ్ఞం కాదు, జ్ఞాన యజ్ఞం. 4:33లో చెప్పాడు కదా, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అన్నాడు కదా. జ్ఞానయజ్ఞం అనమాట. దాని ద్వారా ఆత్మ శుద్ధి అవుతుంది. తర్వాత సత్యయుగంలో వెళ్తారు, త్రేతాయుగంలో మంచి జన్మలు పొందుతారు, దివ్య సుఖాలని అనుభవం చేస్తారని, దివ్య గుణాలు, దివ్య శక్తుల్ని వాడు తోడుపెట్టుకొని చక్కటి జీవితాన్ని పొందుతారు. 9:21, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతే అంటారు. ఈ శ్లోకం ఏమిటి? స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత పుణ్యము తగ్గిపోతే మళ్ళీ భూమండలం పైకి వస్తారు. అంటే ఏమిటి? మళ్ళీ భూమండలం అంటే స్వర్గం అంటే ఆకాశం కాదండి, మళ్ళీ జన్మ తీసుకుంటారు. స్వర్గం కూడా ఈ భూమండలం మీదే ఉంది, నరకం కూడా ఈ భూమండలమే ఉంది. అంటే సత్య త్రేత ద్వాపర కలియుగాలు 4 ఈ భూమండలం మీదే ఉంది. ఇలా కోరికలతో చక్రంలో తిరుగుతూ ఉంటారు. అర్థమైంది? 9:21. ఇప్పుడు 8:16 అంటే స్వర్గములో ఉండడం కూడా పర్మనెంట్ కాదు, నరకంలో ఉండడం కూడా పర్మనెంట్ కాదు, తిరుగుతూ ఉంటుంది. అన్ని టెంపరీ. వేషం వేసుకుంటాం, పాత్రను వేస్తాం, కొన్ని సంస్కారాలు తయారు చేసుకుంటాం. జ్ఞానం లేనప్పుడు సంస్కారాలు పాడవుతాయి, జ్ఞానం ఉంటే మంచిగా అవుతాయి. అర్థమైందండి? 8:16 ఏముంటుంది? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అంటే ఏంటి? నీవు నన్ను కానీ పెట్టుకున్నట్లయితే నీవు పునర్జన్మ రాదు. అంటే సత్యత్రేతాయుగాల్లో జనన మరణ చక్రం అనరండి, అక్కడ ఆత్మనే ప్రవహిస్తోంది. ఆత్మనే ఒక జన్మ తర్వాత ఒక జన్మకలాగా శరీరం వదులుతూ మార్చుకుంటూ ఉంటుంది. అక్కడ మరణము జననం అనేది ప్రక్రియ లేదు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ద్వాపరయుగం నుండి స్టార్ట్ అవుతుంది. అందుకని నువ్వు ద్వాపరయుగం తప్పించుకుంటావు నాయన, స్టార్టింగ్లో సత్యత్రేతాయుగాల్లో ముందుగా వస్తావు అని చెప్తాడు. తర్వాత సపోర్టివ్ ఉపనిషత్ మంత్రాలు చెప్తున్నానండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం స్పీడ్గా చదువుతాను, జాగ్రత్తగా వినండి. ముండకోపనిషత్తు 2.2.8
విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఇది చాలాసార్లు మనకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఉపనిషత్తు మంత్రం అనమాట. ముండకోపనిషత్తు 2.2.8. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు బంధాలు, సందేహాలు, కర్మలు తొలగిపోతాయి. కర్మలు అంటే కర్మల యొక్క రిజల్ట్ సాత్వికంగా మారుతుంది. అది పాడవదనమాట. అది తొలగిపోవడం అంటే సంస్కారాలు బాగవుతాయి. ముండకోపనిషత్తు 2.2.9 దాని తర్వాత అనమాట. బ్రహ్మై వేదమమృతం పురస్తాత్ అంటే ఏమిటి? అన్నీ బ్రహ్మమే. ఈ జ్ఞానము ద్వారా అమృత స్థితి అనుభవం అవుతుంది. అమృతం అంటే ఆత్మజ్ఞానం అండి. మృత అంటే దేహము, అమృత అంటే ఆత్మ. అర్థమైంది? అది ఆత్మజ్ఞానం వస్తుందనే పరమాత్మతో కనెక్ట్ అవుతాం అనమాట. రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటాం. కఠోపనిషత్తు 1:2-23 ఇది కూడా మాటి మాటికి వస్తోంది. నాయమాత్మ ప్రవచరేన లభ్యో నా మేధయ నా బహూనా శృతేన. ఆత్మజ్ఞానం శ్రద్ధతో, అర్హతతో మాత్రమే లభిస్తుంది, అంతేగాని ప్రవచనాలు వినటం ద్వారా, పుస్తక పఠన ద్వారా లభించదని చెప్పేశాడు. కఠోపనిషత్తు 2:3-14 యదా సర్వే ప్రముచ్యంతే కామాయేయస్య హృదిశ్రితా. మనస్సులోని కోరికలు తొలగితే మనిషి అమృత స్థితిని పొందుతాడు. చూసారా, మనిషిలోని కోరికలు పోతే అమృత స్థితిని పొందుతాడంట. తర్వాత శ్వేతాశ్వతరోపనిషత్తు 6:15 వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. పరమసత్యాన్ని తెలుసుకున్నవాడు మృత్యువును దాటుతాడు. ఇదే మార్గం అన్నాడు. అంటే మృత్యువును దాటం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం పొందటం. తైత్తిరీయ ఉపనిషత్తు 2.7 అండి. 2.7 తైత్తిరీయ ఉపనిషత్తు. రసోవై సహ రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనంది భవతి. పరమాత్మ ఆనంద స్వరూపుడు. అతన్ని అనుభవించిన వాడు ఆనందమయుడవుతాడు. సరే, పరమాత్మ ఆనంద సాగరుడు. నేనెందుకు బాధపడుతూ ఉండాలి, నిరంతరం దుఃఖపడుతూ ఉండాలి? అందుకని భగవంతుడు తండ్రి గొప్పవాడు, నేను బీదవాడినా? చెప్పండి. తండ్రి ఎలాగుంటే తండ్రి గుణాలు నాకు వస్తాయి కదా. లౌకికంలో తండ్రి డాక్టర్ అయితే బిడ్డలు డాక్టర్ అవ్వట్లేదా? తండ్రి యాక్టర్ అయితే బిడ్డ యాక్టర్ అవ్వట్లేదా? తండ్రి గొప్పవాడైతే బిడ్డ కూడా గొప్పవాడిగా ఉండట్లేదా? అదనమాట. పరమాత్మ ఆనంద స్వరూపుడు. అతన్ని అనుభవించిన వాడు ఆనందమయుడవుతాడు. ఈ మంత్రాల సారం ఏంటంటే, ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, జ్ఞానము వచ్చినప్పుడు బంధాలు తొలగిపోతాయి, కోరికలు శాంతిస్తాయి, మృత్యు దాటి శాంతి స్థాయి నుండి మృత్యు దాటిపోతుంది, మరియు ఆత్మ తన సహజ ఆనంద స్థితిని అనుభవిస్తుంది. అంటే మృత్యు అంటే నేను, దేహము, చనిపోతున్నాము, బాధపడటం, ఇవన్నీ పోతాయండి. ఆత్మజ్ఞానం వస్తే చాలా హ్యాపీగా, ఎలాగ పోయేటప్పుడు ఏదో ఒక టైంలో పోవాలి, నిశ్చింతగా పోతాడు, పరమాత్మ ఒడిలో చేరిపోతాడు చక్కగా వెళ్ళి. ఎందుకంటే భగవంతుని స్మృతిలో, గీతలో 11-12 శ్లోకాలు ఉన్నాయి. అంతిమ స్థితిలో నువ్వు పరమాత్మ స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టాలి. అర్థమే. అంత కాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అంటాడు 8వ అధ్యాయంలో. దాటిపోతూ ఆత్మ తన సహజ ఆనంద స్థితిని అనుభవిస్తుంది. ఇదే నచికేతుడు అడిగిన అగ్ని విద్య యొక్క అంతరార్థము. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ లాగా మీరు కొన్ని డౌట్స్ వస్తాయి కదండి. జస్ట్ ఒక్క 2 నిమిషాల్లో మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా, క్వశ్చన్ నేనే చెప్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్తాను. అర్థమైందండి. మొదటి క్వశ్చన్, స్వర్గము శాశ్వతము కాదా? స్వర్గము శాశ్వతము కాదా? కాదా? అవుతా చెప్పండి. అవ్వదు. సత్యత్రేతాయి కానీ స్వర్గం అంటారు, బ్రహ్మ పగలు అంటారు, హెవెన్, పారడైజ్, జన్నత్ ఏమని అనండి, వైకుంఠము, ఇవన్నీ అనండి. అది పర్మనెంట్ కాదు. మళ్ళీ ఆ విధంగా జన్మలు మార్చుకుంటూ మనం ద్వాపరంలోకి ఎంటర్ అవుతాం కదా, అప్పుడు అది స్వర్గం అనరు దాన్ని. మళ్ళీ దాన్ని ఏమంటారు? నరకం అంటారు. సత్యత్రేతాయుగాలు స్వర్గం అంటారు, ద్వాపర కలియుగాలు నరకం అంటారు. కాలములో శాశ్వతం లేదు. అర్థమైంది? తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ శాశ్వతం అండి? అయిపోయింది, ఇప్పుడు గడిచిపోయింది, 24 గంటలు అయిపోతుంది, పడుకుంటాం, మళ్ళీ ఉదయం లేచిపోతాం. అర్థమైందని ఒక రోజు మన జీవితంలో మన ఆయుష్ తగ్గిపోయినట్టే కదా. సో కాలంలో శాశ్వతం లేదు. కానీ అది సంపూర్ణ ఆనంద స్థితి సత్యత్రేతాయుగాలు. సంపూర్ణ ఆనంద స్థితి గుర్తుపెట్టుకోండి. అక్కడ స్వర్గం శాశ్వతమా కాదు, అది కాదు ప్రశ్న. స్వర్గంలో ఎట్లా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాడు. రెండవ ప్రశ్న, అయితే ఎందుకు స్వర్గము కోరాలి? అది శాశ్వతము కానప్పుడు ఎందుకు కోరుకోవాలి అంటున్నాడు. దానికి ఆన్సర్ ఏమిచ్చాడు? మన అసలు సహజ స్థితి అది. మనం కోరుకోవడం కాదు, అది మన స్థితి. ఒరిజినల్ ఆత్మిక స్థితిలో ఉంటామంటే, ఆత్మలో భగవంతుడు 26 దివ్య గుణాలు పెట్టాడు. 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో ఇచ్చాడు కదా. అటువంటి స్థితిని మీరు అనుభవించే స్థితి, అది శాశ్వతం అశాశ్వతం కాదు, అది మీరు అనుభవం చేయటం అనేది మీ హక్కు. అర్థమైందండి? అది చెప్తున్నాడు అనమాట. సహజ స్థితి మన ఆత్మ స్వభావం హక్కు అంటున్నాడు. అర్థమైందండి? మూడవది, నచికేతుడు స్వర్గాన్ని తిరస్కరించాడా? నచికేతుడు స్వర్గాన్ని తిరస్కరించాడా? కాదు. దానికి కారణమైన జ్ఞానాన్ని కోరాడు.
స్వర్గం వద్దని చెప్పడం లేదు. నాకు ఆ స్వర్గంలోకి వెళ్ళడానికంటే నాకు జ్ఞానము కావాలి అంటున్నాడు. అదనమాట. దాన్నే అగ్ని విద్య అని చెప్పాడు కదా. నాలుగవది, అగ్ని విద్య అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము ప్లస్ రాజయోగము. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆంతరిక శుద్ధత. ఆత్మశుద్ధి అనమాట. ఇది అగ్ని విద్య ద్వారా జరిగేది. 5, శాశ్వతం ఎక్కడ ఉన్నది? శాశ్వతం ఎక్కడుంది? ఎక్కడ శాశ్వతం లేదు. పరంధామంలో పోని శాశ్వతం ఉందా? అక్కడే ఉంటామా అంటే ఖచ్చితంగా మళ్ళీ జన్మ తీసుకోవాలి. అర్థమైంది? కనీసం 1, 2, 3 జన్మలను తీసుకోవాలి. ఎంత పాడు పనులు చేసినా కూడా జన్మ నుంచి తప్పించుకోవడానికి లేదు. అర్థమైందండి? సో కాలాతీత స్థితి. స్వర్గము కాలములో సంపూర్ణ ఆనంద స్థితి. అర్థమైందండి? పరంధామంలో ఉంటాం కాసేపు, అది కాలాతీత స్థితి. కానీ స్వర్గంలో వస్తే శాశ్వతం కాకపోయినప్పటికీ కూడా కాలములో మొత్తం కాలములో సంపూర్ణ ఆనంద స్థితి. అది మనకి సత్యత్రేతాయుగాల అనుభవం అవుతుంది. ఒక్క లైన్లో అయిపోతుంది. ఒక్క లైన్లో ఈ భాగము సారం ఏంటండి? స్వర్గం ఫలం జ్ఞానం కారణం. స్వర్గం ఫలం, జ్ఞానం కారణం, యోగం సాధనం. ఈ 3 కుదిరితే మీకు ఆ లెవెల్కి వెళ్తారనమాట. ముగింపు, మనకు కావలసింది స్వర్గం మాత్రమే కాదు, స్వర్గాన్ని సృష్టించే జ్ఞానము. అర్థమైందా? స్వర్గము మన గమ్యము, కానీ జ్ఞానము మన ప్రయాణము. స్వర్గము మన గమ్యము, డెస్టినేషన్, కానీ జ్ఞానం అనేది అది ప్రయాణం అన్నమాట. సో ఈ 8 మంత్రాల యొక్క విషయాల్ని మనం ఇక్కడ చర్చించుకున్నామండి. ఇక్కడతో మన చర్చను ముగిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో మరొక ఇదే ఇంకా మనకి 10 మంత్రాలు మిగిలి ఉన్నాయి. దాన్ని 2 భాగాలుగా నేను చర్చించడానికి ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.